తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూలో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూలో బ్లాస్టింగ్ బెదిరింపు, పావురం కాలుకి బెదిరింపు సందేశం పంపించారు. జమ్మూ సరిహద్దులో పావురం దొరికింది. ఉర్దూలో కాశ్మీర్ మాది అని సందేశం ఉంది. జమ్మూ స్టేషన్ ఐఈడి బ్లాస్ట్ అని ఆంగ్లంలో రాసింది. భద్రతా అధికారులకు ఆ సమాచారం చేరింది. జమ్మూలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పావురం ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక పావురం కాలుకి జత చేసిన బెదిరింపు సందేశం భద్రతా దళాలను ప్రస్తుతం అప్రమత్తం చేసింది. ఈ సంఘటన జమ్మూలోని సరిహద్దు ప్రాంతంలో జరిగింది. ఆర్ఎస్పురాలోని ఖాట్మారియన్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం అధికారులు తమ గస్తీ విధుల్లో ఉండగా ఒక పావురం వాళ్ళ కంటికి కనిపించింది. ఆ పావురాన్ని వాళ్ళు పట్టుకున్నారు. ఆ పావురం కాలుకి ఉర్దూ ఆంగ్లంలో రాసిన ఒక చిన్న కవర్ కనిపించింది. ఆ కవర్లో ఉన్న సందేశం చూడగానే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉర్దూలో కాశ్మీర్ మాది, మా సమయం రాబోతోంది, మా సమయం ఇప్పుడు వచ్చింది, అది వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాం అంటూ అందులో రాసుంది. ఆంగ్లంలో జమ్మూ స్టేషన్ ఐఈడి బ్లాస్ట్ అని కూడా స్పష్టంగా రాసి ఉండటంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఇది సాధారణమైన విషయం కాదు అని అధికారులు గ్రహించారు. తక్షణమే జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ దళాలు వెంటనే అప్రమత్తమైపోయి జమ్మూ రైల్వే స్టేషన్తో పాటు మరికొన్ని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఏది కనిపించినా, వాళ్ళకి అనుమానాస్పదంగా ఏ ఒక్క చిన్న వస్తువు కనిపించినా, వాహనం కనిపించినా, మనిషి కనిపించినా వెంటనే తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిజానికి ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. పాకిస్తాన్ వైపు నుంచి ఇలా పావురాలను గూఢచారులుగా పంపించి సమాచారం సేకరించడం లేదా ఇలాంటి బెదిరింపు సందేశాలు పంపించడం గతంలో కూడా చేశారు. ఈసారి సందేశంలో జమ్మూ స్టేషన్ అని స్పష్టంగా రాసుంది. జమ్మూ స్టేషన్ ఐఈడి బ్లాస్ట్ అని రాసుండటంతో దళాలు మరింత సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకున్నాయి. ప్రస్తుతం ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సందేశం వెనుక అసలు ఎవరున్నారు, ఎవరు దీన్ని పరిగట్టుకొని పావురం కాలికి తగిలించి మరీ పంపించారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సరిహద్దుల్లో ఎప్పుడూ నిఘా ఉంచాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మొన్నటి వరకు కనిపించాయో మనం అందరం చూసాం. అంటే ఇది ఎవరైనా ఆకతాయిలు చేశారా, లేదంటే పాకిస్తాన్ నుంచి ఒక ఉగ్రవాది ఈ విధంగా పావురం కాలికి ఆ సందేశాన్ని పంపించి మన దేశం లోపలికి వదిలేడా? వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తమైపోయాయి. మనం దీన్ని లైట్ తీసుకోవటానికి లేదు. ఇది ఏదో ఆకతాయి పనిగా మనం చూసి లైట్గా తీసుకుంటే ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి పరిస్థితి ఉంటుందో, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఊహకు కూడా అందదు. అలాంటి బ్లాస్టింగ్స్ చేసే అవకాశం ఉంది. అలాంటి ఉగ్ర కుట్రలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే లైట్ తీసుకోవట్లేదు. భద్రతా బలగాలు ఒకవైపు తనిఖీలు చేస్తున్నాయి, జమ్మూ పోలీసులు మరోవైపు తనిఖీలు చేస్తూ ఉన్నారు. బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, రద్దీ ప్రదేశాల్లో తప్పకుండా తనిఖీలు ముమ్మరం చేశారు. ఏ ఒక్క అంశాన్ని కూడా వదట్లా. అది మనుషులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇంకే ఇతర వస్తువు కావచ్చు, అనుమానం ఉన్న ప్రతి దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు, తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పావురం ఎటువైపు నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఈ కోణంలో దర్యాప్తు క్షుణ్ణంగా జరుగుతుంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి ఇంకా మర్చిపోలా. పెహల్గాం ఉగ్రదాడి మిగిల్చినటువంటి విషాదం ఇంకా ఎవరూ మర్చిపోలేదు, కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అమాయకులైనటువంటి 26 మంది పర్యాటకుల్ని మతం పేరుతో పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైన విషయం. అది మిగిల్చినటువంటి విషాదాన్ని ఇంకా ఎవరూ కూడా మర్చిపోలా. మళ్ళీ అలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఉగ్రదేశం పాకిస్తాన్ మళ్ళీ అదే విధమైనటువంటి కుట్రలకు పాల్పడే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అందుకే భద్రతా బలగాలు
చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక జమ్మూ కాశ్మీరే కాదు, దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ పంపించిన పరిస్థితి ఉంది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, అన్ని రద్దీ ప్రదేశాల్లో భద్రతను పెంపొందించండి. ముఖ్యంగా మెట్రో సిటీస్లో కూడా భద్రతను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికే రాష్ట్రాలకు సమాచారం పంపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు డైవర్ట్ చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్కి పావురాన్ని పంపించి కాలికి సందేశం కట్టి పంపించి ఈ ఫోకస్ అంతా కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ మీదే పెట్టి మళ్ళీ వీళ్ళు దాడులు వేరే ప్రాంతం వైపు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇటు డైవర్ట్ చేసి అటు తెగబడచ్చు దాడులకి. అందుకే దేశం మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. పావురానికి కట్టినటువంటి ఆ లేఖలో, ఆ కవర్లో చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ స్టేషన్ ఐడి బ్లాస్ట్ అని రాస్తుంది. జమ్మూ కాశ్మీర్ మాది, మా టైం వచ్చింది అని రాశారంటే ఒక పకడ్బందీగా, ఒక వ్యూహాత్మకంగా దీన్ని పంపించినట్టుగా భావించాలి. దీని వెనకాల ఎవరున్నారో తేల్చే పనిలో ప్రస్తుతం భద్రతా బలగాలు ఉన్నాయి. చాలా క్షుణ్ణంగా, సీరియస్గా ప్రస్తుతం దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది.